పరిశుద్ధాత్ముడు ఎవరు? పరిశుద్ధాత్ముడు అంటే ఆయన దేవుడు. దైవత్వంలో మనకు అంతగా అర్థం కాని వ్యక్తి బహుశా పరిశుద్ధాత్మ దేవుడే. చివరకు సంఘములో కూడా ఆయన గూర్చిన జ్ఞానం లోపించడం విషాదకరం. పరిశుద్ధాత్ముడు దేవుడు. దైవతత్వంలో మూడవ వ్యక్తిగా పరిశుద్ధాత్ముడు తండ్రి అయిన దేవునితోనూ కుమారుడైన దేవునితోనూ సహసమానుడు. కాబట్టి వారితో సమంగా ఆయనను కూడా భయభక్తులతో గౌరవ మర్యాదలతో పూజించటం సముచితం. పరిశుద్ధాత్మ అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, ఆయన దైవస్వరూపి, ఆయన దేవుడు. బైబిల్ ఆయన్ను దేవుడని పేర్కొంటుంది. పరిశుద్ధాత్మని మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అపోస్తలులైన పేతురు అననీయ సఫీరాలతో మాట్లాడుతున్నాడు. నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడితివని చెప్పాడు. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 3-4 వచనాలు. ఇక్కడ అపోస్తులైన పేతురు పరిశుద్ధాత్ముడు దేవుణ్ణి దేవుడిగా మాట్లాడుతున్నట్లు మనం ఇక్కడ గమనించగలం. కేవలం దేవునికి మాత్రమే ఉండే లక్షణాలు ఆయనకి ఉన్నవి. ఆయన నిత్యుడు. హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం గమనించగలం. ఆయన సర్వాంతర్యామి. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయము 7-10 వచనాలు గమనించగలం. ఒకే సమయంలో ఆయన అన్ని చోట్ల ఉండగల సమర్థుడు. ఆయన సర్వజ్ఞుడు. 1 కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాలు గమనించగలం. ఆయన అన్ని విషయములను ఎరిగినవాడు. ఆయన సర్వశక్తిమంతుడు. లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం మనం గమనించగలం. ఆయన ఏమైనా చేయగల శక్తి కలిగిన వాడు. ఆయన తండ్రితోనూ కుమారుడితోనూ సమాన స్థాయి గలవాడని యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో చెప్పటం మనం గమనించగలం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో మీరు బాప్తిస్మ ఇవ్వండి అక్కడ యేసుక్రీస్తు వారే స్వయాన చెప్పినట్లు గమనించగలం. పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన అనుభూతి చెందగలడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనము. ఆయన ఆదరించగలడు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనం. ఆయన ఆలోచించగలడు. రోమా పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. ఆయన మాట్లాడగలడు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 2వ వచనం. ఆయన ప్రార్థించగలడు. రోమా పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. ఆయన బోధించగలడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. ఆయన నిషేధించగలడు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 6వ వచనం. ఆయన అద్భుతాలు చేయగలడు. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 6వ వచనం. ఇది పరిశుద్ధాత్మ యుగం. ఆయన యేసుక్రీస్తు స్థానంలో వచ్చిన వేరొక ఆదరణకర్త. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం మనం గమనించగలం. ఆయన ఆత్మ తన ప్రజలందరి మీద ప్రజల్లోనూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం మనం గమనిస్తే పరిశుద్ధాత్మను పొందుకున్న వారి మీదకి శక్తి వస్తుందని అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం మనం గమనించగలం. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే శిష్యుల మీదకి వచ్చాడో అప్పుడు శిష్యులు గొప్ప పరిచర్య చేసినట్లు మనము గమనించగలం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం గమనిస్తే ఎవరైతే మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుతారో వారు పరిశుద్ధాత్మని వరం పొందుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ మీద పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఉంది. ఎవరైతే క్రీస్తుని అంగీకరించారో పశ్చాత్తాపంతో వారి పాపాలను ఒప్పుకొని మారు మనసు పొంది బాప్టిజం తీసుకున్నారో వారి మీదకి పరిశుద్ధాత్మ శక్తి వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే అపోస్తులైన పౌలు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇక జీవించేది నేను కాదు అని పౌలు అక్కడ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అంటే అక్కడ పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా అపోస్తులైన పౌలు అంత గొప్ప పరిచర్య చేసినట్లు మనం గమనించగలం. తండ్రికి ఎంత మనము భయభక్తులతో ఉంటున్నామో, కుమారుని విషయంలో ఎంత భయభక్తులు కలిగి ఉంటున్నామో,
పరిశుద్ధాత్మ దేవుని విషయంలో కూడా మనమంతే భయభక్తులు కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్ముడు కూడా పరిశుద్ధాత్మ దేవుడని మనము గ్రహించుకొని ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.